ఎకో ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. December 31 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. దేదే ప్యార్దే 2 ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. January 9 నుండి ఈ దేదే ప్యార్దే 2 మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ జరగబోతుంది. LBW లవ్ బియాండ్ వికెట్ ఈ మూవీ మల్టిపుల్ ఆడియోలో అయితే ఉండబోతుంది అనమాట. తెలుగు కూడా మనకి అవైలబుల్గా అయితే ఇస్తున్నారు. జియో హాట్స్టార్లో January 1 నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మోగ్లీ ఈ మూవీ రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాని ఈటీవీ విన్ క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. January 1 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. తస్కారీ ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. ఈ వెబ్ సిరీస్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. January 14 నుండి మల్టిపుల్ ఆడియోలో మనకి తెలుగు కూడా అవైలబుల్గా అయితే ఉండబోతుంది. ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2 సీజన్ 1 మంచి సక్సెస్ అవడంతో సోనీ లీవ్ వాళ్ళు సీజన్ 2ని అయితే ప్రజెంట్ చేస్తున్నారు. January 9 నుండి ఈ మిడ్ నైట్ సీజన్ 2 కూడా అయితే మనకి స్ట్రీమింగ్ అయితే అవ్వబోతుంది సోనీ లీవ్లో. అఖండ 2 బాలయ్య బాబు గారు మెయిన్లీ యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. January 9 నుండి అఖండ 2 మూవీ ఓటీటీలో అయితే రాబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ మనకి ఈషా ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని G5 క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. చాలా అంచనాల మీద వచ్చి ఘోరంగా ఫ్లాప్ అయిన ఈ మూవీని మనకి G5 క్లెయిమ్ చేసినట్టుగా ప్రజెంట్ గూగుల్ అయితే వస్తుందన్నమాట. సో అఫీషియల్ అనౌన్స్మెంట్స్ అయితే ఇంకా రాలేదు. మోస్ట్లీ ఈ మూవీ మనకి జాన్ 3rd వీక్లో ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి.